మగువకి మగుపంటే ఎంతో తేలికని నిన్నే చూసాకే తెలిసను నేడే కాలం చేసే కాలం మానగానే నేనే లేదా లేకున్నన్నా ముల్లే గుచ్చి చంపేసావే నన్నిలా చెప్పుకోలేనే బాధ నీతోనే దాచుకోలేనే గుండెల్లోనే జరిగాక నేను బ్రతకడం వేస్ట్ వేస్ట్. సిద్ధు, ఏంటో చేస్తున్న పని? ఏముంది, చావాలనుకుంటున్నాను. అదే, ఎందుకు చావాలనుకుంటున్నావు? ఒక నయవంచిక చేసిన మోసాన్ని తట్టుకోలేక. ఎవరా నయవంచికి? ఇంకెవరు, నీ ప్రాణ స్నేహితురాలు ఆ దుర్మార్గురాలు స్వాతి. సిద్ధు, స్వాతి నయవంచికి కాదు, ఒక దురదృష్టవంతురాలు. మాధురి, ఏంటి నువ్వు చెప్పేది? అవును, నీ గుండెని నిర్భరం చేసుకుంటానంటే నీకు ఒక నిజాన్ని చెప్పాలనుకుంటున్నాను. నీ గుండె ఎప్పుడో బండబారిపోయింది, ఏమిటో చెప్పు. అది అది స్వాతి చనిపోయింది. అవును అవును నా స్వాతి చచ్చిపోయిందా? నేను నమ్మను. సిద్ధు, నేను చెప్పేది విను. స్వాతి తనకు ఒక క్యాన్సర్. ఆ విషయం నీతో చెప్పుకోలేక కన్ను మూసింది. నా స్వాతి క్యాన్సర్ వల్ల చచ్చిపోయిందా? నో భగవంతుడా. సిద్ధు, నేను చెప్పేది కాస్త విను. తను ప్రాణాలకి మధ్యలో కొట్టుకులాడుతుండగా నాకు ఫోన్ చేసింది. నీకోసం ఎంతగానో బాధపడింది. నేను వెళ్ళేసరికి కొన ఊపిరితో తనకున్న క్యాన్సర్ కోసం చెప్పి నీకు ఒక లెటర్ ఇచ్చి తను నా చేతిలోనే కన్ను మూసింది. ఇగో లెటర్. ప్రియాతి ప్రియమైన సిద్ధుకి నీ ప్రేమ దేవత స్వాతి వ్రాయినదేమనగా, నాకు నోటి నుండి రక్తం పడుతుంటే అనుమానం వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. డాక్టర్ అన్ని పరీక్షలు చేశాడు, కానీ చివరకు నాకు క్యాన్సర్ అని చెప్పాడు. అంతేకాదు, నేను ఎన్నో రోజులు బతకనని కూడా చెప్పారు. డాక్టర్ చెప్పినట్లే నాకు చావు మించింది. అందుకే నా పైన వ్యక్తి పుట్టేలా చేశాను. సిద్ధు, నీకు నిజంగా నా పైన ప్రేమ ఉంటే నేను చెప్పినట్టు చేస్తావని ఆశిస్తున్నాను. నేను దూరం అయిపోయానని బాధపడకుండా, కుమిలిపోకుండా, సంతోషంగా, ధైర్యంగా ఉంటావని నేను కోరుకుంటున్నాను. నీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకొని సుఖ సంతోషాలతో జీవిస్తున్నావని కోరుకుంటాను. నాకు క్యాన్సర్ అని నీకు ముందే చెబితే నువ్వు తట్టుకోలేవని ఈ చివరి క్షణాల్లో ఈ మ్యాటర్ రాశాను. నీ మనసు పెద్దది చేసుకొని నన్ను క్షమిస్తావని ఆశిస్తున్నాను. ఇట్లు నీ స్వాతి. సిద్ధు, బాధపడకు, నేను చెప్పేది కాస్త విను. ఈ బాధ నాకు అర్థమైంది. పాపం క్యాన్సర్తో అదెంత నరకం అనుభవించిందో మనం అర్థం చేసుకోలేకపోయాం. అందుకే నిన్ను ఇంతలా బాధ పెట్టండి. నన్ను అర్థం చేసుకో దయచేసి. నేను చెప్పేది కాస్త విను సిద్ధు.
చెప్పేది విను. నువ్వు ఇలా పిచ్చి వాళ్ళ మారితే చనిపోయిన నీ స్వాతి మనసు శాంతిస్తుందా? ఒకసారి నేను చెప్పేది విను ప్లీజ్. తన కోసం బాధపడి నువ్వు చనిపోకూడదనే కదా తన కోరికంతా. మరి తన కోరికను నువ్వు నిరాకరిస్తావా? నువ్వు జీవితాంతం ఇంకో పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటే తన మనసు కూడా శాంతిస్తుంది కదా. చనిపోయిన వాళ్ళతో మనం చనిపోవాలనుకుంటే లోకంలో ఎవరు బ్రతికొండరు. దయచేసి ప్రేమించిన స్వాతి ఇక్కడ లేనప్పుడు ఇంకా నేనేమని పెళ్లి చేసుకోవాలి? ఎవరితో కాపురం చేయాలి? చూడు నా సిద్ధు. స్వాతి నాకు కావాలి. అయ్యో సిద్ధు, నేను చెప్పేది కాస్త విను. స్వాతి కోరినట్లుగా నువ్వు చనిపోకూడదు. జీవితాన్ని నువ్వు ఛాలెంజ్గా తీసుకోవాలి. తన కోసమైనా తన ఆత్మశాంతి కోసమైనా మళ్ళీ మామూలు మంచిగా బ్రతకాలి.